హాయ్ ఫ్రెండ్స్, మనం చికెన్ తందూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందు ఇలాగ 3 లెగ్ పీస్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు వాటికి ఘాట్లు పెట్టేస్తాను. అలా పెట్టడం వల్ల మనం యాడ్ చేసే స్పైసెస్ అని బాగా ఇంకుతాయి. నెక్స్ట్ మనం వీడియోలో చూపిస్తున్నట్లు ఆ 3 పీసెస్లోకి మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ పసుపు, చిటికెడంత పసుపు వేసుకుందాం మనం, వాటికి సరిపడేంత. తర్వాత కారం, నేను కొంచెం స్పైస్ ఎక్కువ తింటా కాబట్టి నేను ఎక్కువే కారం వేసుకుంటాను, మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత వచ్చేసరికి నిమ్మకాయ, పెరుగు, తందూరి మసాలా. మనం అందులోకి పెరుగు వేసుకుందాం సాఫ్ట్నెస్ కోసం లెగ్ పీస్ అనేది. తర్వాత మనం తందూరి మసాలా వేసుకుందాం టేస్ట్ తగ్గట్టు. ఆ తర్వాత మనం నిమ్మకాయని కోసుకుందాం. ఈ నిమ్మకాయ అనేది ఫ్లేవర్ అంతా మంచిగా జ్యూసీగా చేస్తుంది కాబట్టి నేను అందులో ఒక హాఫ్ చెక్కని యూజ్ చేశాను. సగం నిమ్మకాయ చెక్కని పిండేసాను వాటిలో. మనం ఈ మూడింటిని వేసాక అల్లం చిన్నపాయ పేస్ట్ వేయాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నపాయ పేస్ట్ నేను యాడ్ చేశాను. తర్వాత వాటిని బాగా కలిపేసాను. ఆ మసాలా అన్నీ ఆ లెగ్ పీసెస్కి అంటుకునే అంత బాగా మిక్స్ చేసేసాక అవి తీసుకొని ఒక ప్లేట్లో వేసాను. అవి డీప్లో పెట్టాలి కాబట్టి చిన్న బౌల్లో వేసుకొని ఫ్రీజ్ చేద్దాం ఒక 1 అవర్ పాటు. 1 అవర్ తర్వాత చూస్తే ఆ జ్యూసెస్ అన్నీ లెగ్ పీసెస్కి చాలా గట్టిగా ఉంటాయి. గ్యాస్ ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసేసుకొని మనం వండుకునే దాంట్లో అనమాట. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మన ఈ లెగ్ పీసెస్ అన్నీ అందులో వేసేసి ఒక 10 మినిట్స్ పాటు మనం ఉడికించాలి. ఎందుకంటే అందులో ఉన్న పచ్చి వాసన పోయేదాకా. ఒక 10 నిమిషాల తర్వాత అది చాలా బాగా ఉడుకుతుంది. మనం అది తీసిన దాన్ని ఇలాగా మనం జల్లెడలో కాల్చుకోవటమే. ఒక్కొక్కటి కాల్చుకున్నాక చూడండి మనకి ఎంత స్మోకీ ఫ్లేవర్గా ఎంత చక్కగా కాలిందో తందూరి మసాలా అనేది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.